నమస్తే, వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ గురుకుల ఉద్యోగ గైడ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ప్రోగ్రామ్ వచ్చి మార్చ్ ఏప్రిల్ 2017 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మరి దీని గురించి మనకు తెలియజేయడానికి దీపికా రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని వివరాల్లోకి వెళ్దాం. నమస్తే అండి. నమస్తే. మనం గురుకుల ఉద్యోగ గైడ్ ప్రోగ్రామ్ స్పెషల్గా కండక్ట్ చేసాము. ఇన్ని ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అయితే రేపటి నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం? ఇవాళ ఎపిసోడ్లో నేను ఏం చేశానంటే మార్చ్ ఏప్రిల్లో జరిగిన చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ప్రాబబుల్గా అడగగలిగే క్వశ్చన్స్ ఏవేవి అవుతున్నాయో వాటిని డిస్కస్ చేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న టైంకి మనం ఇంకా దానికంటే ఎక్కువ కొత్తగా అవసరం లేదు. వచ్చే ప్రాబబిలిటీ ఉన్నాయి మాత్రమే ఇవాళ కవర్ చేద్దాము. ఇది యాక్చువల్లీ మార్చ్ నుండి ఎక్కువనే, ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను ఏప్రిల్ కవర్ చేస్తున్నాను. అయితే ఇందులో ఇండియన్ ఆర్మీ సైన్డ్ అన్ MOU విత్ ఎవరు దేనికి అన్న దాంట్లో ఇండియన్ ఆర్మీ హ్యాస్ సైన్డ్ అన్ MOU ఆన్ ఐడెంటిఫైయింగ్ టెక్నాలజికల్ ఏరియాస్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎఫిషియన్సీ పెంచడానికి టెక్నాలజీని ఎట్లా వాడాలి అన్న దాని మీద ఒక అగ్రిమెంట్ ఇండియన్ ఆర్మీ సైన్ చేసింది. దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే అది సైన్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్తో. సో విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియన్ ఆర్మీ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ on technological areas for armed forces అని అన్నప్పుడు దే హ్యావ్ టు ఐడెంటిఫై IIT మెడ్రాస్. దీన్ని దాటి దీని మీద ఇంకేం క్వశ్చన్ ఉండదు. తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ బిల్ 2016. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ లెజిస్లేషన్ మనకి బడ్జెట్ సెషన్ అంటే ఫిబ్రవరి నుండి అయిన సెషన్లో చాలా చాలా బిల్స్ పాస్ అయినాయి. దాంట్లో కొన్ని బిల్స్ మాత్రం చాలా సిగ్నిఫికెంట్. ఆ బిల్స్లో ఒకటి ఇది ఎంప్లాయీస్ కంపెన్సేషన్ బిల్ 2016. మన దగ్గర ఆల్రెడీ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ బిల్ పాతది ఒకటి ఉంది, దానిలోనే కొత్త చేంజ్ తీసుకొచ్చాం. ఈ బిల్లులో ఉన్న చేంజ్ ఏంటంటే, ఇది పాత బిల్ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923లో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే కంపెన్సేషన్ 1 lakh వరకు కంపల్సరీగా ఇవ్వాలి అని వచ్చింది చేంజ్. ఈ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ బిల్కి సంబంధించి క్వశ్చన్ ఏమడగవచ్చు అంటే కంపెన్సేషన్ హ్యాస్ బీన్ రైజ్డ్ టు వాట్ అమౌంట్ అని అడిగితే ₹1 lakh అన్నది ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్ అడగవచ్చు. అండ్ ఇది వీళ్ళకి సోషల్ ఇంక్లూజన్లో కూడా వస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి. సస్టైనబుల్ యాక్షన్ ఫర్ క్లైమేట్ రెసిలెంట్ డెవలప్మెంట్ సేక్రెడ్ ఇనిషియేటివ్. సేక్రెడ్ ఫుల్ ఫామ్ అది సస్టైనబుల్ యాక్షన్ ఫర్ క్లైమేట్ రెసిలెంట్ డెవలప్మెంట్ అని. ఫస్ట్ క్వశ్చన్ దీని మీద, ఇది లాంచ్డ్ అన్నప్పుడు ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతారు. ఇది లాంచ్ చేసింది అస్సాం గవర్నమెంట్. దాని తర్వాత నెక్స్ట్ పర్పస్ ఏంటి, ఎందుకు లాంచ్ చేశారు అని. డెవలప్మెంట్ ఆఫ్ మజోలీ ఐలాండ్ యాజ్ కంట్రీస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్. అయితే ఈ మజోలీ ఐలాండ్ అన్నది చాలాసార్లు న్యూస్లో ఉంది. ఈ 6 monthsలో దాదాపు ఒక 4-5 ఇన్స్టెన్సెస్లలో అది న్యూస్లో ఉంది. ఫస్ట్ లార్జెస్ట్ రివర్ అండ్ ఐలాండ్ అంటే రివర్ లోపల ఉన్న ఐలాండ్ ఇండియాలో మజోలీ ఐలాండ్, అది ఫస్ట్ సిగ్నిఫికెన్స్. దాని తర్వాత సెకండ్ ఏంటి అంటే ఫస్ట్ ఐలాండ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ అ డిస్ట్రిక్ట్, ఫస్ట్ రివర్ అండ్ ఐలాండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా, అది కూడా మజోలీ. దాని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్ కాబోతుంది ఇండియాలో కూడా మజోలీ. సో ఈ రీజన్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అండ్ ఐలాండ్ ఇది. దీనికి సంబంధించి ఒక 2-3 క్వశ్చన్స్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ వీళ్ళకి ఎన్వైరన్మెంట్ కింద వస్తుంది. రీసెంట్ ఎగ్జామ్స్ చాలా వాటిలలో ఒక క్వశ్చన్ కామన్గా అడిగారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దాంట్లో ఆన్సర్ ఇంటర్ జనరేషనల్ ఈక్వాలిటీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అన్న దాని మీద అడిగిన క్వశ్చన్ అది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఈరోజు మనం వాడే వనరులని ఎలా వాడాలంటే మన ఇవాళటి అవసరాలు తీరాలి, రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్ అవసరాలు కూడా తీరాలి. దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే యూటిలైజింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ రిక్వైర్మెంట్స్. అంటే ఇవాళ మనం మొత్తము యూజ్ చేయకుండా రేపు మన ఫ్యూచర్కి కూడా కాపాడడం సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే అది ఇంటర్ జనరేషనల్ కాబట్టి దానికి ఆన్సర్ ఇంటర్ జనరేషనల్ ఈక్వాలిటీ అవుతుంది. అదొకటి చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో.
సో SACREDకి సంబంధించి సబ్జెక్ట్ పరంగా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగించారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే డెఫినేషన్ ఒకటి చూసుకోవాలమ్మా కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ NAPCC అని ఉంది. అది 2008లో లాంచ్ అయింది. ఆ ఇయర్ అడుగుతారు. NAPCC కింద 8 మిషన్స్ ఉంటాయి. అంటే ఇది ఎన్వైరన్మెంట్ క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అన్నిటికంటే ఇంపార్టెంట్ మిషన్. సో అది NAPCC ఏ ఇయర్ లాంచ్ అయింది, ఆ 8 మిషన్స్ ఏంటి దాని కింద, ఇది కూడా బాగా కామన్గా అడిగే క్వశ్చన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి స్లైడ్లో ఉంది, ఉత్తరాఖండ్ హైకోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ 2 rivers యాజ్ లివింగ్ ఎంటిటీస్ అని. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏ రివర్స్ అని అడుగుతారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ టైం రివర్స్ని లీగల్ పర్సన్స్ లాగా రికగ్నైజ్ చేశారు ఇండియాలో. అది గంగా ఇంకా యమున. సో వీళ్ళు ఎగ్జామ్ వరకు అయితే రివర్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ లివింగ్ ఎంటిటీస్ కానీ లీగల్ పర్సన్స్ కానీ ఇన్ ఇండియా రీసెంట్లీ అన్నప్పుడు ఇట్ ఇస్ గంగా అండ్ యమునా రివర్స్. ఓకే, లివింగ్ ఎంటిటీ అంటే ఏంటి అసలు? లివింగ్ ఎంటిటీ ఆర్ లీగల్ పర్సన్ అంటే ఏంటంటే, ఇప్పుడు యాజ్ అ పర్సన్ నన్ను ఒక్కసారి కోర్ట్ ఒక లివింగ్ పర్సన్ లాగా గుర్తించితే ఆ పర్సన్కి రైట్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. ఆ పర్సన్ మీద కేసు వేయొచ్చు. ఆ పర్సన్ లయబుల్ అనమాట, లీగల్లీ లయబుల్. ఇప్పుడు గంగాలో పొల్యూషన్ ఎక్కువైతుంది, సో దాని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయొచ్చు. సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఇస్ అ రైట్ రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 21. సో గంగా యమున పొల్యూట్ అవ్వడం వల్ల ఎన్వైర్న్మెంట్ కూడా పొల్యూట్ అవుతుంది, దాని మీద కూడా కేసెస్ వేయొచ్చు. సో దీని ఎఫెక్ట్ ఏముంటుందంటే, గంగా యమునకి సంబంధించి ఏమి రైట్స్ వయోలేట్ అయినా, అంటే జనరల్ మన రైట్స్ వయోలేట్ అయినా, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ రైట్స్ వయోలేట్ అయినా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడానికి గ్రౌండ్ ఈజీ అవుతుంది. అది దాని సిగ్నిఫికెన్స్. ఎగ్జామ్లో మాత్రం ఇలా 2 రివర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ రిఫార్మ్స్ ఇన్ మిలిటరీ, వీళ్ళు యాక్చువల్లీ న్యూస్లో ఎందుకు ఉంది అంటే రికమెండేషన్స్, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని అప్పుడే మార్చ్లో వాళ్ళ రికమెండేషన్ సబ్మిట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆ కమిటీని ఎవరు హెడ్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. DB షెకట్కర్ headed the committee of experts on reforms in military. దాని తర్వాత నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సస్పెండెడ్ ది ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ గ్రాంటెడ్ టు ది ఇండియన్ బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ. ఇది న్యూస్ యాక్చువల్లీ. దీన్ని డైరెక్ట్గా వాళ్ళు ఎవరి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ అయిందని అడిగే ఛాన్సెస్ లేవు. కానీ దీని మీద క్వశ్చన్ ఏం అడుగుతారంటే, న్యూట్రినో అబ్జర్వేటరీ లొకేషన్ ఎక్కడుంది. బేసిక్గా సస్పెండ్ ఎందుకు చేశారంటే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్. ఆ న్యూట్రినో అబ్జర్వేటరీ అండర్ గ్రౌండ్ బిల్డ్ చేయాలి. అది అండర్ గ్రౌండ్ బిల్డ్ చేయాలి అంటే ఆ నేషనల్ పార్క్లో ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ రీజన్ మీద సస్పెండ్ చేశారు. దానివల్ల వీళ్ళకి తెలవాల్సింది ఏంటి అంటే, అసలు ఎక్కడ దీని లొకేషన్, న్యూట్రినో అబ్జర్వేటరీ లొకేషన్ ఏంటి అన్నది. మటికన్ షోలా నేషనల్ పార్క్ కేరళలో ఉంది. ఇది యాక్చువల్లీ దాన్ని అక్కడ లొకేట్ చేద్దాం అనుకున్నారు, కానీ యాజ్ అ సెడ్ ఇట్స్ అన్ అండర్ గ్రౌండ్ బిల్టప్. అండర్ గ్రౌండ్ అనేసరికి ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా దానికి క్లియరెన్స్ ఇవ్వలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది ఇంకొక రీజన్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది ఫస్ట్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇన్ ఇండియా. ఇప్పటివరకు ఇండియాలో న్యూట్రినో అబ్జర్వేటరీస్ లేవు. చాలా తక్కువ కంట్రీస్లో న్యూట్రినో అబ్జర్వేటరీస్ స్టార్ట్ చేశారు అండ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ దెమ్. అందుకనే అది అట్లా సిగ్నిఫికెంటే, దాని లొకేషన్ సిగ్నిఫికెంట్, ఎందుకంటే లొకేషన్ బేస్డ్ సస్పెన్షన్ అది. ఇండియా అలాంగ్ విత్ అదర్ కంట్రీస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మిగతా కంట్రీస్తో పాటు ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ఎండ్ టీబీ బై విచ్ ఇయర్ అన్నది క్వశ్చన్ అవుతుంది. వీళ్ళ ఆన్సర్ ఇస్ 2030. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇయర్ లోపు టీబీ కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ 2 years గమనించుంటే రఫ్లీ అరౌండ్ 2014 ఇండియా హ్యాస్ టోటలీ ఎరాడికేటెడ్ పోలియో. కొత్త కేసెస్ పోలియో ఏవి రాలేదు. అలాగే సిమిలర్లీ వీ హ్యావ్ ప్లెడ్జ్డ్ టు ఎరాడికేట్ టీబీ బై 2030. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొత్తం వరల్డ్ని ఒక 6 zones కింద డివైడ్ చేస్తుంది. ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియన్ జోన్ కింద వస్తుంది. అయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్లో ఇంకా మిగతా 6 countries అంటే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ వస్తాయి. ఈ కంట్రీస్ అన్నీ కూడా 2030 వరకు ట్యూబర్క్లోసిస్ ఎండ్ చేస్తాము అని డిసైడ్ చేశాయి. ఈ పర్టిక్యులర్ పాయింట్కి వాళ్ళకి ఇయర్ ఇంపార్టెంట్ అవుతుంది. సో మిలిటరీ రిఫార్మ్స్ దీని గురించి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా గురుకుల విద్యార్థులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం? కమిటీస్కి సంబంధించి
ఇప్పుడు మీరు ఒక 10 కమిటీస్ తీసుకుంటే దాంట్లో పర్హాప్స్ ఒక్క కమిటీ రికమెండేషన్స్ చూసుకోవాల్సి వస్తుంది, అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మిగతా ఏ కమిటీ రికమెండేషన్స్ అవసరం లేదు. నేమ్ ఆఫ్ ద కమిటీ, హెడ్ పర్సన్ హూ ఇస్ హెడింగ్ ద కమిటీ, అంటే పర్పస్ ఆఫ్ ద కమిటీ, రెండు ఉంటే చాలు. పేరు ఇచ్చి అసలు ఈ కమిటీ ఎందుకు స్థాపించబడ్డది అని అన్న అడగొచ్చు, లేదా ఈ పర్పస్ కోసం స్థాపించబడ్డ కమిటీ హెడ్ ఎవరు అని అన్న అడగచ్చు. అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కమిటీస్ని దాన్ని మించి అడగరు యూజువల్లీ. ఈ ట్యూబర్క్లోసిస్ ఒకటి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మెయిన్గా ట్యూబర్క్లోసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇండియాలో టీబీ కేసెస్ చాలా పెరిగినాయి. అది కూడా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అన్న కేసు చాలా చాలా పెరిగింది. సో అందుకనే మనము టీబీకి సంబంధించి ఏది న్యూస్లో వచ్చినా కూడా కంపల్సరీగా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ టీబీ డిసీజెస్ మీద ఇంకా ఏమన్నా అడిగే ఛాన్స్ ఉందంటారా? టీబీ మీద అంటే బేసిక్గా డిసీజెస్ గురించి ఎప్పుడన్నా వస్తే యూజువల్గా ఫస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అది వైరలా లేకపోతే బ్యాక్టీరియలా ఫంగలా, ఇది బాగా అడుగుతారు. సో ఫస్ట్ అది టైప్ ఆఫ్ డిసీజ్ చూసుకోవాలి. దాని తర్వాత స్ప్రెడ్ ఎలా అంటే మనము వెక్టార్ బోర్న్ డిసీజ్, ఎయిర్ బోర్న్ డిసీజ్, ఒకవేళ ఒక లివింగ్ ఆర్గానిజం క్యారీ చేస్తే దాని యానిమల్, దాన్ని వెక్టార్ బోర్న్ అంటాం. ఎయిర్ త్రూ స్ప్రెడ్ అయితే ఎయిర్ బోర్న్, ఫుడ్ బోర్న్, వాటర్ బోర్న్, అది ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అది చూసుకోవాలి. దాని తర్వాత కొన్ని డిసీజెస్కి నేను ఇప్పుడు వెక్టార్ బోర్న్ అన్నప్పుడు క్యారియర్ ఎవరు, ఇప్పుడు జాపనీస్ ఎన్సెఫలైటిస్ అనుకోండి, దానికి క్యారియర్ మస్కిటో. మనకి ఇబోలా బాగా న్యూస్లో ఉండే, ఇబోలాలో యాక్చువల్లీ క్యారియర్ బ్యాట్, ఫ్రూట్ బ్యాట్. సో క్యారియర్ వెక్టరా, క్యారియర్ యానిమల్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత కొన్ని డిసీజెస్కి స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి, పేర్లు ఉంటాయి. ఆ టెస్ట్ నేమ్ అడుగుతారు, ఈ డిసీజ్కి ఏ టెస్ట్ త్రూ ఈ డిసీజ్ ఉందా లేదా కనుక్కుంటారు అని. ఇంకొక యూజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇబోలా ఉట్టి ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఉంది, బ్యాట్స్ ఇండియాలో కూడా ఉంటాయి, కానీ ఇబోలా ఉట్టి ఆఫ్రికన్ కంట్రీస్లోనే స్ప్రెడ్ అయింది. ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ ఇబోలా స్ప్రెడింగ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్? జపనీస్ ఎన్సెఫలైటిస్ ఒక మేజర్ ప్రాబ్లం ఇండియాలో. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఉట్టి కొన్ని ఏరియాస్లోనే స్ప్రెడ్ అవుతుంది, తమిళనాడు, యూపీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లోనే స్ప్రెడ్ అవుతుంది. మిగతా స్టేట్స్లో ఎందుకు స్ప్రెడ్ అవ్వదు, అక్కడే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ స్ప్రెడ్ చేసే మస్కిటో ఏదైతే ఉందో అది ఫ్రెష్ వాటర్ లాక్డ్ ప్యాడీ ఫీల్డ్స్లోనే బ్రీడ్ అవుతుంది. అంటే వాటర్ స్టాగ్నెంట్గా ఉండే ప్యాడీ ఫీల్డ్స్, ఎక్కడెక్కడైతే మనకు ప్యాడీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ డిసీజ్ ప్రివేలెంట్ ఉంటుంది. ఇబోలా అక్కడ ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే, ఈ ఫ్రూట్ బ్యాట్ని మనం ఇక్కడ నాన్ వెజ్లో చికెన్ కానీ అవి ఎట్లా తింటామో, అక్కడ ఆఫ్రికాలో ఫ్రూట్ బ్యాట్ వాళ్ళ లోకల్ క్యూజిన్, వాళ్ళు రెగ్యులర్గా తినేది. సో అందుకనే వాళ్ళకి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఇబోలా ఎక్కువ స్ప్రెడ్ అయింది. సో ఇట్లా స్పెసిఫిక్ రీజన్ ఉన్నప్పుడు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ప్రతి ఇయర్ ఇండియా కాంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంది. 55 ఈసారి 55% పెంచామన్నమాట. అంటే యునైటెడ్ నేషన్స్ చాలా ఫండ్స్ రన్ చేస్తుంది. ఆ ఫండ్స్లో మనీ మనము అంటే డిఫరెంట్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి, ఇండియా కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే, ఈ ఇయర్ 55% పెరిగింది. సో వాళ్ళని పర్సెంటేజ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఆర్సెనిక్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇన్ ఇండియా ఎక్కడున్నారు అన్నది క్వశ్చన్. ఇది యాక్చువల్లీ ఏమైందంటే, పార్లమెంట్లో ఆర్సెనిక్ ఎఫెక్టెడ్ రీజన్స్ ఇన్ ఇండియా మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ అయింది. అయితే దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్సెనిక్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇండియాలో ఎక్కడున్నారు అంటే వెస్ట్ బెంగాల్. సో క్వశ్చన్ సింపుల్గా ఇంతే అడుగుతారు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్సెనిక్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ వేర్ అన్నప్పుడు వెస్ట్ బెంగాల్ అంతే, ఏ స్టేట్ దీని మించి అడగరు. Bilateral basically between India and any two countries, India and Nepal. India and Nepal సంబంధించి ఏంటంటే, India has renewed an agreement to supply petroleum to Nepal for a period of 5 years. అంటే 2022 వరకు we are going to supply. ఇది renew అంటే India has already been supplying petroleum to Nepal. ఇది ఎందుకు significant అంటే, India actually is the world's third largest importer of energy.
ఓకే, సో మనం ఇంపోర్ట్ చేసి మళ్ళీ మనం వేరే వాళ్ళకి సప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇండియా హ్యాస్ రీసెంట్లీ రెన్యూడ్ ఇట్స్ అగ్రీమెంట్ టు సప్లై పెట్రోలియం టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. నేపాల్ గుర్తుపెట్టుకోవాలి, చాలా తక్కువ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ ఆస్కింగ్ ద ఇయర్ 2022 అడిగే ఛాన్సెస్ తక్కువ, కానీ ఏ కంట్రీకి ఇండియా సప్లై చేస్తాను అనేది ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇండియా రష్యాకి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి ఒక చిన్న టిప్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండర్ ఇన్ ద వరల్డ్. అంటే డిఫెన్స్ మీద స్పెండ్ చేసే బడ్జెట్ అలొకేషన్స్ చూస్తే థర్డ్ హైయెస్ట్ వరల్డ్లో ఇండియా అలొకేట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇండియా 4th ప్లేస్లో ఉండే, రీసెంట్గా 3rd ప్లేస్కి వచ్చింది. అండ్ ఎందుకు మనం ఎంత డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తామంటే మనకి ఇండిజీనియస్ డెవలప్మెంట్ లేదు, అంటే ఇండిజీనియస్గా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మిజైల్స్ది కానీ బాంబ్స్ ఇవన్నిటివి. సో వీ యూజువలీ ఇంపోర్ట్, కాబట్టి మన స్పెండింగ్ ఆన్ డిఫెన్స్ ఇస్ వెరీ వెరీ హై. మోస్ట్ ఆఫ్ ది ఇంపోర్ట్స్ ఇండియా ఎక్కువ మటుకు ఫైటర్ ప్లేన్స్ కానీ ఇవన్నీ చాలా మటుకు రష్యా నుండి తీసుకుంటుంది. సో ఒకవేళ క్వశ్చన్ ఇండియా ఇంపోర్టెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, వాళ్ళ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే పర్లేదు, ఆన్సర్ తెలియకపోతే గెస్ చేయాల్సి వస్తే మాత్రం దర్ ఫస్ట్ చాయిస్ షుడ్ బి రష్యా, ఎందుకంటే మ్యాక్సిమం ఇంపోర్ట్స్ రష్యా నుండి ఉంటాయి. అయితే ఈ పర్టిక్యులర్ అగ్రిమెంట్ సుఖాయ్ అనే కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ దాన్ని కొనడానికి చేసింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇండియా హ్యాస్ పర్చేస్డ్ ఆర్ అగ్రీడ్ టు పర్చేస్ సుఖాయ్ 30 MKI ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, అంతే. వాళ్ళుట్టి కంట్రీ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేసింది. అయితే నాబార్డ్ యాక్ట్ని రీసెంట్గా అమెండ్ చేశారు, చేంజెస్ తీసుకొచ్చారు. దాంట్లో చేంజ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే నాబార్డ్ క్యాపిటల్ ఏదైతే 5,000 crore ఉంటుందో దాన్ని 30,000 crore పెంచడానికి అమెండ్ చేశారనమాట. సో క్వశ్చన్ వీళ్ళకి ఆ ఇంక్రీజ్ మీద ఉంటుంది, ఎంత నుండి ఎంతకి ఇంక్రీజ్ అయింది, 5,000 crores to 30,000. NABARD is a very important financial institution which plays a major role in agriculture credit. అందుకనే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి నాబార్డ్లో అగ్రికల్చర్ సంబంధించి ఇంకేమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా? అగ్రికల్చర్కి సంబంధించి వీళ్ళు ఫస్ట్ స్కీమ్స్ చూసుకోవాలమ్మా. స్కీమ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం స్కీమ్స్ మీద వస్తాయి. దాని తర్వాత కొన్ని ఏజెన్సీస్, ఇప్పుడు నాబార్డ్ ఉంది, ఇట్లా కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి ఏవైతే క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తాయో అగ్రికల్చర్లో, ఆ ఏజెన్సీస్లో ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు. తర్వాత ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే హైయెస్ట్ ప్రొడక్షన్, ఏ స్టేట్కి ఏది ప్రొడక్షన్ హైయెస్ట్, అది రీసెంట్ ఏమైనా సెన్సెస్ ఉంటేనే అడుగుతారు. కానీ అగ్రికల్చర్ సంబంధించి అంటే బై అండ్ లార్జ్ వీళ్ళు స్కీమ్సే చూసుకోవాల్సి వస్తుంది. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు 5,000 crores ఉండే ఆథరైజ్డ్ క్యాపిటల్, దాన్ని ఇప్పుడు 30,000 crores చేశారు. సో క్వశ్చన్ ఒకవేళ అడిగితే ఇంక్రీజ్ ఎంత నుండి ఎంతకి చేశారు, 5,000 to హౌ మచ్ అని అన్న అడగవచ్చు, ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 30,000 ఫ్రమ్ హౌ మచ్ అన్న అడగవచ్చు. సో ఇట్ ఈస్ 5,000 to 30,000. ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ న్యూస్ యాక్చువల్లీ ప్రైవేట్ సెక్టర్కి సంబంధించి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్విజిషన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఒక 1-2 yearsలో మనం ఇంత పెద్ద మర్జర్ చూడలేదు. 2 big టెలికామ్ కంపెనీస్ హ్యావ్ డిసైడెడ్ టు మర్జ్, అగ్రీడ్ టు మర్జ్. ఆ మర్జర్ ఎఫెక్ట్ ఏంటంటే దే బికమ్ ద బిగ్గెస్ట్ టెలికామ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ ద సెకండ్ లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో క్వశ్చన్ విల్ బి ఏ 2 కంపెనీస్ రీసెంట్గా మర్జ్ అయినాయి టెలికామ్ కంపెనీస్ అన్నది. ఆన్సర్ వోడాఫోన్ అండ్ ఐడియా. సో వీళ్ళు ఈ 2 కంపెనీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన ఎకానమీ న్యూస్ అడగరు, అసలు చాలా చాలా రేర్. అన్లెస్ అది ఎప్పుడు జరగంది కొత్తగా ఏదైనా జరిగితే, చాలా సిగ్నిఫికెంట్, అసలు చాలా రేర్ ఇన్సిడెంట్ ఏమన్నా జరిగితే అప్పుడు దాని మీద ఫోకస్ ఉంటుంది. ఇది చాలా రేర్, అసలు ఇంత 2 పెద్ద కంపెనీస్ మర్జ్ అవ్వడం చాలా చాలా రేర్. అందుకనే ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ లోన్ అగ్రిమెంట్ విత్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫార్మల్ నేమ్, కానీ అది యాక్చువల్గా బ్రిక్స్ బ్యాంక్, ఎందుకంటే బ్రిక్స్ నేషన్స్ స్టార్ట్ చేశారు. సో ఈ పాయింట్ మీద డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై అని అడిగినప్పుడు UN, బ్రిక్స్, G20 ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చి అడగచ్చు. అది అడిగితే మాత్రం ఆన్సర్ షుడ్ బి బ్రిక్స్. బ్రిక్స్ బ్యాంక్ అన్నది ఇన్ఫార్మల్ నేమ్, ఫార్మల్ నేమ్ దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్.
అయితే ఇండియా ఫస్ట్ లోన్ తీసుకుంది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి. ఎందుకు అన్నది ఇంపార్టెంట్. అంటే ఏం చేయడానికి ఆ లోన్? ఇట్ ఈస్ బేసికలీ టు డెవలప్ రోడ్స్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇండియా హ్యాస్ రీసెంట్లీ టుక్ ఇట్స్ ఫస్ట్ లోన్ ఫ్రమ్ ఎన్డీబీ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పసెస్ అని అడిగినప్పుడు టు డెవలప్ రోడ్ కనెక్టివిటీ ఇన్ మధ్యప్రదేశ్, లేదా ఫర్ విచ్ ఆఫ్ ద స్టేట్స్ అని అడిగినప్పుడు మధ్యప్రదేశ్. దాని తర్వాత ఎన్డీబీ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా ఇంటర్నేషనల్ సినారియోలో ఇండియా ఇన్వాల్వ్ అయిన ఇంప్రూవ్మెంట్స్లో చేంజెస్లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దాని ఫస్ట్ ప్రెసిడెంట్ కేవీ కామత్ ఇస్ ఫ్రమ్ ఇండియా. సో ఎన్డీబీ ఇస్ అ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు బ్రిక్స్. వేర్ ఇస్ ఇట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ అన్నప్పుడు చైనా, షాంఘై, చైనా. హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిక్స్ బ్యాంక్ లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ కేవీ కామత్ ఫ్రమ్ ఇండియా. And India has taken its first loan from New Development Bank for which purpose అన్నప్పుడు to develop roads in Madhya Pradesh. ఇవి దీని మీద అడగగలిగిన క్వశ్చన్స్. ఓకే. తర్వాత నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ అప్రూవల్ వచ్చింది. అయితే ఇప్పుడు నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నప్పుడు వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద 7 నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏముంటుంది అంటే విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని వస్తుంది. అంటే ఏ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మనము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము అని. ఇట్ ఈస్ రిలేటెడ్, విచ్ స్టేట్స్ ఇన్ నార్త్ ఈస్ట్? మేఘాలయ అండ్ మిజోరాం. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 1 is aiming to build roads in which of the following 2 states in north east అన్నప్పుడు they have to identify Meghalaya and Mizoram. నార్త్ ఈస్ట్ ఇండియాలో హ్యాస్ బీన్ అ వెరీ సెన్సిటివ్ ప్లేస్, సెన్సిటివ్ ఏరియా ఫర్ అ లాంగ్ పీరియడ్. చాలా రకాలైన డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అండర్ డెవలప్డ్ అన్న క్రిటిసిజం ఉంది. అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏరియాస్ మీద బాగా ఫోకస్ చేశారు. ఒకటేమో జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటేమో నార్త్ ఈస్ట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో అయిన రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే లాంగెస్ట్ టనల్ ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్లో ఏదైనా సిగ్నిఫికెంట్గా స్టార్ట్ చేసినా కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేషనల్ న్యూస్ కింద. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్. సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి పేర్లు ఇచ్చి అవి అసలు ఏంటి అని అడుగుతారు. సా అన్నది ఇట్స్ అ రాబర్ట్, ఇట్ ఈస్ అ స్నేక్ లైక్ రాబర్ట్. సో క్వశ్చన్ విల్ బి వెరీ వెరీ సింపుల్. What is snake like saw, or they'll ask 3D printed snake like robot invented recently is named as అని అడిగినప్పుడు they have to identify. సో దాన్ని మించి ఇంకేం అడగరు దీని మీద సైన్స్ అండ్ టెక్ మీద. తర్వాత INLCU L51 అంటే ఏంటి? It is an indigenously developed surveillance ship by Indian Navy. So INLCU L51 అని ఇచ్చి ఇస్ అని చెప్పేసి సర్వేలెన్స్ షిప్ లేదా ఫైటర్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బేసికల్లీ వాళ్ళ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, దాని పర్పస్ అది ఎందుకు అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యూజువల్గా సైన్స్ అండ్ టెక్లో ఇవే వస్తాయి. ఇంకా సైన్స్ అండ్ టెక్ సంబంధించి గురుకుల విద్యార్థులు ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సిన? సైన్స్ అండ్ టెక్ వీళ్ళకి మామూలుగా కూడా చూస్తే అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాకుండా జనరల్గా మాట్లాడినా కూడా ఎక్కువ డీటెయిల్స్ యూజువల్గా మామూలుగా కూడా మనం ఎక్కువ ఫాలో అవ్వం సైన్స్ అండ్ టెక్నాలజీ. కాకపోతే వీళ్ళకి సిలబస్లో అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం బ్యాక్ వెళ్ళి ఇంపార్టెంట్ లాంచెస్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం GSLV అంటాం, PSLV అంటాం, తర్వాత IRNSS అంటాం. ఇవన్నీ ఎప్పుడు లాంచ్ అయినాయి, వాటి ఫస్ట్ శాటిలైట్ నేమ్స్, ఇట్లాంటి కొన్ని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వాటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు కామన్గా అందరికీ CCMB తెలుసు, IICT తెలుసు, ఎందుకంటే ఇవి లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. అట్లా కొన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ రిలేటెడ్, DRDO ఉంది హైదరాబాద్లో, ఇస్రో ఎక్కడ ఉంది, ఇట్లాంటివి. వీటికి ఇన్స్టిట్యూషన్ లొకేషన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ గురుకులం వరకు
ఉట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే సరిపోతుంది. అదర్వైజ్ మీకు ఒక 40-50 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వేరే ఎగ్జామ్స్ అయితే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందని చెప్తాను, కానీ గురుకులంకి అన్నీ అవసరం లేదు. ఎక్కువ సిగ్నిఫికెంట్గా న్యూస్లో ఉండి సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేసే ఇన్స్టిట్యూషన్, లొకేషన్, లేదా కొత్తగా స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్, లొకేషన్, అంతవరకే అడుగుతారు, దాన్ని మించి అడగరు సైన్స్ అండ్ టెక్లో. తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ డిజిటల్ ఇష్యూ అండ్ పేమెంట్. ఇది యాక్చువల్లీ ఒక ATF DIP అన్నది ఒక వెబ్ ఎనేబుల్డ్ పోర్టల్, ఐ మీన్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. ఇది ఎవరు స్టార్ట్ చేశారు అన్నది క్వశ్చన్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఫుల్ ఫామ్ అడగరు, దీంట్లో ఫుల్ ఫామే క్వశ్చన్లో ఇస్తారు ఒకవేళ అడిగితే. దీన్ని స్టార్ట్ చేసింది యాక్చువల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ బిల్లింగ్ సిస్టమ్ అది స్టార్ట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో హూ స్టార్టెడ్ aviation turbine fuel digital issue and payment system అని అడిగినప్పుడు ఇట్ ఈస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ ఆప్షన్స్లో రావచ్చు. ఆన్సర్ ఇస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. తర్వాత ఈ సినీ ప్రమాణ్ అన్నది ఒక కొత్త వెబ్ బేస్డ్ పోర్టల్. యాజ్ ద నేమ్ గోస్ సినిమా ఫీల్డ్కి రిలేటెడ్ ఇది. అయితే సినిమా ఫీల్డ్కి రిలేటెడ్ ఏంటిది అన్నది క్వశ్చన్ అవుతుంది. ఇట్ ఈస్ బేసికలీ సర్టిఫికేషన్ ఆఫ్ మూవీస్. మన దగ్గర మూవీస్ రిలీజ్ అయ్యే ముందు సర్టిఫికెట్ ఇస్తారు. CBFC సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ త్రూ సర్టిఫికెట్ తీసుకోవాలి. అయితే ఈ సర్టిఫికెట్ సిస్టమ్ని ఆన్లైన్ చేయడానికి లాంచ్ చేసిన పోర్టల్ని, ఆ సిస్టమ్ పేరు ఈ సినీ ప్రమాణ్. ఓకే. TUI 42M ఇది కూడా ఒక నేవీ బేస్డ్ షిప్. అయితే ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే డీఇండక్టెడ్ లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ పోర్టల్ ఎయిర్ క్రాఫ్ట్ బై ఇండియన్ నేవీ. డీఇండక్టెడ్ అంటే యూజ్ చేసి ఇప్పుడు మేము యూజ్ చేయడం మానేసాము, ఇంకా మేము ఇది యూజ్ చేయము. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే TU 142M ఇస్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతారు. ఇట్ వాజ్ అ లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అదన్నా ఉండొచ్చు, లేకపోతే the long range maritime patrol aircraft de-indicted by the Indian Navy recently is అని అడిగి దాని నేమ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత సన్లైట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అన్ ఎక్విప్మెంట్. దేని పేరు అన్నది క్వశ్చన్ అవుతుంది. సన్లైట్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ సన్. అయితే దీనికి సంబంధించి 2 క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ సన్ అన్నప్పుడు ఆన్సర్ విల్ బి సన్లైట్. ఆర్ విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ సన్లైట్ అన్నప్పుడు ది ఆన్సర్ ఇస్ జర్మనీ. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. సో ఈదర్ ద నేమ్ విల్ బి ఆస్డ్ ఆర్ ద కంట్రీ విచ్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్ విల్ బి ఆస్డ్. వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ హైపర్సోనిక్ విండ్ టన్నల్. ఇట్లాంటివి ఏవన్నా సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్ వచ్చినప్పుడు యూజువల్గా ఆన్సర్ ఇండియా ఉంటుంది. ఈ హైపర్సోనిక్ విండ్ టన్నల్ స్టార్ట్ చేసింది ఇండియా. ఎక్కడ స్టార్ట్ చేసింది అన్నది VSSC. తర్వాత గ్రేప్స్ 3 సేమ్ క్వశ్చన్. గ్రేప్స్ 3 అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ బేసికలీ అ టెలిస్కోప్ అన్నప్పుడు ఇంకా దాని పర్పస్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. పర్పస్ ఇస్ టు డిటెక్ట్ సోలార్ స్టార్మ్స్. సో గ్రేప్స్ 3 ఇస్ వాట్ అన్నప్పుడు ఆన్సర్ విల్ బి టెలిస్కోప్ గ్రేప్స్ 3 ఇస్ యూస్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పసెస్ అని క్వశ్చన్ అడిగితే టు డిటెక్ట్ సోలార్ స్టార్మ్స్. ఇవన్నీ చాలా రేర్. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ టెలిస్కోప్ టు డిటెక్ట్ సోలార్ స్టార్మ్స్. కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కడుంది అన్నది నెక్స్ట్ క్వశ్చన్. గ్రేప్స్ 3 ఇస్ ఇన్ ఇండియా. ఎక్కడ లొకేటెడ్ అన్నప్పుడు TIFR's కాస్మిక్ రే ల్యాబొరేటరీ తమిళనాడులో ఉంది. తమిళనాడు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో గ్రేప్స్ 3 టెలిస్కోప్, దాని పర్పస్ డిటెక్ట్ సోలార్ స్టార్మ్స్ ఒకటి, ఎక్కడ లొకేటెడ్ తమిళనాడు. ఇంతవరకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ గ్రేప్స్ 3కి సంబంధించి ఇంకేమన్నా అడుగుతారా? ఓన్లీ ఇది ఒక ఇంతవరకే అమ్మా, దీని మించి అడిగే ఛాన్సెస్ అయితే ఉండవు. దాని తర్వాత నెక్స్ట్ మేధా. సేమ్ మీరు గమనించుంటే ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. ఆ నేమ్ ఇచ్చి దాని పర్పస్ అది ఏంటి అని అడుగుతున్నారు. సో మేధా అంటే ఏంటి? మేధా ఇస్ ఫస్ట్ ఫుల్లీ ఇండియా మేడ్ ట్రైన్, అంటే ఇండిజీనియస్లీ డెవలప్డ్ ట్రైన్ ఆఫ్ ఇండియా ఇస్ నేమ్డ్ యాజ్ మేధా. Okay, so the question will be identify the name of first fully indigenously developed
ట్రైన్ ఇన్ ఇండియా అన్నప్పుడు మెదా. దాని తర్వాత కూడా ఒక వర్డ్ ఇచ్చి దాని ఫుల్ ఫామ్ కానీ అంటే ఏంటి అనేది ఎప్పుడు ఎక్కడుంది ఏ ఇయర్. మామూలుగా స్కీమ్స్ అయితే ఫుల్ ఫామ్స్ అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా క్వశ్చన్ లోనే ఫుల్ ఫామ్ ఇచ్చేసి అదేంటి, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ ఫామ్ యూజువల్ గా ఎవరు ఫాలో అవ్వరు. సో వీళ్ళకి అంత డెప్త్ అంత టఫ్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్కీమ్స్ అనుకోండి కంపల్సరీ అడుగుతారు, ఫుల్ ఫామ్ అడుగుతారు. ఉదయ్ అని ఉంది, తర్వాత పుర్రా, ఇవన్నీ వాళ్ళు ఫుల్ ఫామ్ 100% అడుగుతారు. సో వాటికి స్కీమ్స్ కి ఫుల్ ఫామ్ చూసుకోవాలి. సైన్స్ అండ్ టెక్ ఫుల్ ఫామ్ అవసరం లేదు, వాళ్ళే ఫుల్ ఫామ్ ఇచ్చేసి ఆ ఇయర్ కానీ అది ఎక్కడ ఉందనేది ఇక్కడ పర్పస్ అడుగుతారు మెయిన్ గా. దాన్ని ఎందుకు వాడతారు లేదా ఎవరు స్టార్ట్ చేస్తారు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఉంటుంది క్వశ్చన్. దీన్ని మించి వాళ్ళు వెళ్ళడం ఇంకా టైం వేస్ట్, వాళ్ళకి అవసరం ఉండదు. ఓకే. తర్వాత ప్లేసెస్ అండ్ న్యూస్. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బ్యాన్ మెటల్ మైనింగ్. ఎప్పుడైనా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, యూజువల్గా ఫస్ట్ అడుగుతారు. ఫస్ట్ కంట్రీ, లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్లో చెప్పాను, ఫస్ట్ కంట్రీ టు బ్రింగ్ అబౌట్ అ లా టు రెడ్యూస్ జెండర్ పే గ్యాప్, ఇట్లాంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ ఏదైనా కంట్రీ కొత్తగా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బ్యాన్ మెటల్ మైనింగ్ ఇస్ ఎల్ సాల్వడార్. దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ, పేరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ G20 ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగింది. అది ఎక్కడ జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది జరిగింది వారణాసి, ఉత్తరప్రదేశ్లో. దాని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా టు ఒఫీషియల్లీ ఇంట్రడ్యూస్ అ మాస్కట్. చాలా చాలా ఇంపార్టెంట్. టైగర్ రిజర్వ్స్ ఇండియాలో చాలా ఉన్నాయి, కాకపోతే ఒఫీషియల్ మాస్కట్ని పెట్టి, పర్పస్ ఏంటి మాస్కట్ని పెట్టడానికి అంటే కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్. ఏ స్టేట్ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్టేట్ టు లాంచ్ ఇట్ ఇస్ మధ్యప్రదేశ్. ఏ టైగర్ రిజర్వ్? కన్హా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. ఇంకొక పాయింట్ ఏంటంటే టైగర్ ఇస్ ది ఒఫీషియల్ యానిమల్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాస్కట్ పేరు అడిగే ఛాన్సెస్ తక్కువ, బట్ ఎనీవేస్ బూర్ సింగ్ లేదా బరా సింగ్ దాని పేరు, ఆ మాస్కట్ పేరు, ఐకన్ పేరు బూర్ సింగ్ ఆర్ బురా సింగ్. కానీ వీళ్ళ క్వశ్చన్ వస్తే మాత్రం కానా టైగర్ రిజర్వ్ మీదన్న అడుగుతారు, లేదా విచ్ స్టేట్ హ్యాస్ ఒఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ద మాస్కట్ ఫర్ టైగర్ రిజర్వ్ అని అడిగితే మధ్యప్రదేశ్. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి అడిగే ఛాన్సెస్ ఉంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఆటోమేటిక్ ఏవియేషన్ మెట్రలాజికల్ సిస్టమ్స్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? ఇది ఇండియన్ నేవీ స్టార్ట్ చేసింది. ఎక్కడ స్టార్ట్ చేశారు అన్నది ఇంపార్టెంట్, తమిళనాడు. సో క్వశ్చన్ యూజువల్లీ ఎట్లా ఉంటుంది అంటే ఇంటిగ్రేటెడ్ ఆటోమేటిక్ ఏవియేషన్ మెట్రలాజికల్ సిస్టమ్ has been recently inaugurated in which of the following states? ఓన్లీ స్టేట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా రాజాలి ఎయిర్ స్టేషన్ అవసరం లేదు, అన్లెస్ అది తెలంగాణలో అయ్యుంటే తప్ప డిస్ట్రిక్ట్ అవసరం. వేరే స్టేట్ కి సంబంధించి అయితే అంత డీప్ గా అడగరు, యూజువల్ గా అడగరు. దాని తర్వాత ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు అడాప్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బేస్డ్ మోడల్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ టు ఎక్స్టెండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు అన్బ్యాంక్డ్ ఏరియాస్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SGH ఏది ఏ స్టేట్ అన్నది ఇంపార్టెంట్. ఒడిస్సా. దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఒకటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒకటి. Financial inclusion is one of the biggest objectives of economic planning in India. Manam last 2-3 plans, 12th plan, 11th plan చూస్తే inclusive growth అని ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి అందినప్పుడు మనం వి సే దట్ ద గ్రోత్ ఇస్ ఇన్క్లూజివ్ అండ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ బెనిఫిట్ ఫ్రమ్ ద గ్రోత్ ఇన్ ద కంట్రీ, దెన్ ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ గ్రోత్. యూజువల్గా ఏమవుతుందంటే నేషనల్ ఇన్కమ్ కానీ జీడిపి, జిఎన్పి ఇవన్నీ మెజర్ చేసినప్పుడు మనం ఉట్టి ఎకనామిక్ గ్రోత్ మాత్రమే మెజర్ చేస్తాం. ఎకనామిక్ గ్రోత్ ఉంది అంటే దాని మీనింగ్ అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ డెవలప్ అవుతున్నట్టు కాదు. కానీ ఇన్క్లూజివ్ గ్రోత్ ఉంది అంటే ఈ ఎకనామిక్ గ్రోత్ మనం అన్ని సెక్షన్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని అర్థం. ఇన్క్లూజివ్ గ్రోత్కి 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి సోషల్ ఇన్క్లూజన్, ఇంకొకటి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. సో ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్
ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి బ్యాంకింగ్ సిస్టమ్ని స్ప్రెడ్ చేయడానికి, ఎక్కువ మంది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి చాలా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఆయన. దాని పర్పస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అచీవ్ చేయడానికి. అయితే మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి, అది ఎట్లా ఉంది అన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సింపుల్. ఒక పర్టిక్యులర్ టెరిటరీలో ఎంతమందికి బ్యాంకింగ్ సర్వీసెస్కి యాక్సెస్ ఉంది, ఒకవేళ అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్కి యాక్సెస్ ఉంటే 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అచీవ్ చేసినట్టు. ఒకవేళ బ్యాంకింగ్ సర్వీసెస్కి యాక్సెస్ లేకపోతే అప్పుడు 100% లేనట్టు. అయితే ఇది ఎలా మెజర్ చేస్తారు అంటే, బ్యాంక్ పెనిట్రేషన్ రేట్ అని ఒకటి ఉంటుంది, బీపీఆర్ అని అంటాం. బ్యాంక్ పెనిట్రేషన్ రేట్ 100% ఉంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 100% ఉన్నట్టు. అక్కడ అందరికీ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉండాలి, వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్కి యాక్సెస్ ఉండాలి ఆ టెరిటరీలో. అట్లాంటప్పుడు 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉండాలి. అయితే ఇండియాలో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, మన బ్యాంకింగ్ సెక్టర్ మొత్తము అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది, రూరల్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ అయ్యి లేదు. డిమానిటైజేషన్ ముఖ్య ఉద్దేశం, వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిమానిటైజేషన్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, టు రిప్లేస్ క్యాష్ విత్ కార్డ్. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించి కార్డ్, బ్యాంక్ త్రూ ట్రాన్సాక్షన్స్ పెంచాలి అన్నది మెయిన్ ఆబ్జెక్టివ్. అది పెంచాలి అంటే ఫస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఆ బ్యాంకింగ్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బ్యాంకింగ్ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హెల్ప్ తీసుకుంటున్న స్టేట్ ఒడిస్సా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఒక 20 విమెన్. యూజువలీ మనం ఇండియాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే విమెన్ అంటాము, కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే బేసిక్గా ఒక 20% దగ్గరకు వచ్చి, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు సేవ్ చేసుకొని, ఆ సేవ్ చేసిన అమౌంట్లోంచి వాళ్ళే క్రెడిట్ ఇచ్చుకుంటూ ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యే కాన్సెప్ట్ని మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటాం. ఇవన్నీ వీళ్ళకి సోషల్ ఎక్స్క్లూజన్ కింద వస్తుందన్నమాట. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడి వరకు వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ త్రూ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్న స్టేట్ ఏది, ఫస్ట్ స్టేట్ ఏది అన్నప్పుడు ఒడిస్సా. ఓకే. తర్వాత నెక్స్ట్ పంజాబ్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్. పంజాబ్ హ్యాస్ టేకెన్ అ డెసిషన్. ద డెసిషన్ ఇస్ గవర్నమెంట్ ఫంక్షనరీస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ పేర్లు ఫౌండేషన్ స్టోన్స్ మీద వేయకూడదు ఇప్పటి నుండి. ఇది చాలా పెద్ద పొలిటికల్ మూవ్. ఇట్లాంటి ఇంకొక మూవ్ రీసెంట్ టైమ్స్లో తీసుకుంది యూపీ గవర్నమెంట్. యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, పబ్లిక్ హాలిడేస్ చాలా ఎక్కువ మన దగ్గర, అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి హాలిడేస్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అండ్ యూపీలో ఒక ట్రెండ్ ఏంటంటే, చాలామంది లీడర్స్, ప్రామినెంట్ లీడర్స్, స్టేట్ లీడర్స్ బర్త్డేస్ కానీ డెత్ యానివర్సరీస్ని కూడా గవర్నమెంట్ హాలిడేస్ లాగా డిక్లేర్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్స్. సో అవన్నిటినీ కట్ చేశారు. ఇప్పుడు దగ్గర ఒక 20 హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ని తగ్గించారు. ఈ డిగ్నిటరీస్, సో కాల్డ్ డిగ్నిటరీస్ బర్త్డేస్, డెత్ యానివర్సరీస్ హాలిడేస్ లాగా డిక్లేర్ అయిన అన్నీ క్యాన్సిల్ చేశారు. ఇట్లాంటివి ప్రో పబ్లిక్ మెజర్స్, అంటే మంచి మెజర్స్, గుడ్ గవర్నెన్స్కి సంబంధించినవి. సో ఇలాంటి మెజర్స్ ఏదైనా స్టేట్ తీసుకుంటే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ ఈ కాంటెక్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది కాకుండా ఇంకేదన్నా ఇచ్చి వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించింది అంటే వాళ్ళకి తెలియకపోయినా యూపీ అని ఆప్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇట్లాంటి కొన్ని మెజర్స్ యూపీలో ఎక్కువ తీసుకున్నారు వేరే స్టేట్స్కి కంపేర్ చేస్తే. ఓకే. సో ఈ రెండే కాబట్టి మనం ఇంకేదైనా తెలియదు వాళ్ళు ఇచ్చినట్టయితే, ఒకవేళ ఇచ్చి ఉంటే వీళ్ళకి ఆన్సర్ తెలియకుండా ఉంటే, యూపీ ఉంటే యూపీని ఆప్ట్ చేసుకోవడం బెటర్. ఓకే. లాస్ట్ స్టేట్ టు జాయిన్ పవర్ ఫర్ ఆల్ స్కీమ్. పవర్ ఫర్ ఆల్ అనేది స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే 100% పవర్ సప్లై చేయడం ఆ స్టేట్లో. ఒక్కొక్క స్టేట్ ఆ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్కి అగ్రీ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్స్కి. అయితే ఇండియాలో అన్ని స్టేట్స్ ఆల్రెడీ జాయిన్ అయినాయి, యూపీ ఒక్కటి జాయిన్ అవ్వలేదు. మొన్న ఎలక్షన్స్ తర్వాత యూపీలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత యూపీ జాయిన్ అయింది. సిన్స్ ఇట్ ఈస్ ద లాస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు జాయిన్ ఇన్ పవర్ ఫర్ ఆల్ స్కీమ్, కంపల్సరీగా విచ్ ఇస్ ద లాస్ట్ స్టేట్ టు రీసెంట్లీ జాయిన్ పవర్ ఫర్ ఆల్ స్కీమ్ అని అడిగినప్పుడు దే హ్యావ్ టు ఐడెంటిఫై యూపీ. దీనికి కొంచెం ఇంకొక బ్యాక్గ్రౌండర్ ఏంటి అంటే, పవర్ ఫర్ ఆల్ స్కీమ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, టు ప్రొవైడ్ 24/7 పవర్ సప్లై టు ఆల్ హౌస్ హోల్డ్స్. అదే 100% పవర్ సప్లై 24/7. అది దాని మెయిన్ ఆబ్జెక్టివ్, పవర్ ఫర్ ఆల్ స్కీమ్ ఆబ్జెక్టివ్. అండ్ లాస్ట్ స్టేట్ టు జాయిన్ ది స్కీమ్ ఇస్ ఉత్తరప్రదేశ్.
ఇది మొర్ముగో పోర్ట్ అనేది గోవాలో లొకేట్ అయి ఉంది. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా అంటే మార్చ్లో ఒక సర్వే కండక్ట్ చేశారు, విచ్ ఆర్ ద మోస్ట్ ప్రాఫిట్ మేకింగ్ పోర్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పి. దాదాపుగా ఒక 80% ప్రాఫిట్ ఒక 6 పోర్ట్స్ నుండి వస్తుంది ఇండియాలో. అన్నిటికంటే మోస్ట్ ప్రాఫిట్ మేకింగ్ పోర్ట్ ఇదనమాట. సో క్వశ్చన్ విల్ బి అకార్డింగ్ టు అ రీసెంట్ సర్వే విచ్ ఇస్ ద మోస్ట్ ప్రాఫిట్ మేకింగ్ పోర్ట్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు దే హ్యావ్ టు ఐడెంటిఫై దిస్ నేమ్. ఇంకొకటి ఏం అడగొచ్చు అంటే పోర్ట్ నేమ్ ఇచ్చి ఇస్ ద మోస్ట్ ప్రాఫిట్ మేకింగ్ పోర్ట్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి ఆన్సర్ కొద్దిగా మార్చేసి అడిగే ఛాన్స్. ఆ పేరు ఇచ్చేస్తారు పోర్ట్ది. మర్ముగో పోర్ట్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ యాజ్ ద మోస్ట్ ప్రాఫిట్ మేకింగ్ పోర్ట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గోవా. సో ఈదర్ విచ్ ఇస్ ద మోస్ట్ ప్రాఫిట్ మేకింగ్ పోర్ట్ ఆర్ వేర్ ఇస్ ద పోర్ట్ లొకేటెడ్. దీన్ని దాటి ఇంకా క్వశ్చన్స్ అడగరు, ఎంత ప్రాఫిట్ ఇంకేమున్నాయి అవన్నీ అడగరు. సో దే జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దీస్. మెయిన్ క్వశ్చన్ ఇది ఒకటే, ఈ టూ పోర్ట్ లొకేషన్ రెండే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఎ సెడ్ హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ పోర్ట్ ఇన్ ఇండియా. తర్వాత ముంబై, మహారాష్ట్ర. ఇది ఇంపార్టెంట్. బాస్కెట్బాల్ స్కూల్, ఫస్ట్ బాస్కెట్బాల్ స్కూల్ ఓపెన్డ్ బై US based నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. NBA మ్యాచెస్ చాలా చాలా ఫేమస్ యుఎస్లో. ఇన్ఫ్యాక్ట్ వెన్ we talk about basketball, one of the best performing countries in the world is US. And the reason for it is National Basketball Association. వాళ్ళు చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. బాస్కెట్బాల్ ఇస్ వెరీ కామన్లీ ప్లేడ్ ఇన్ USA. అయితే వాళ్ళు ఇండియాలో ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేశారు. ఎక్కడ ఓపెన్ చేశారు అన్నది క్వశ్చన్ అడగొచ్చు. అది ముంబై అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో NBA has recently opened a basketball school in which of the following places in India or which city in India అని అడిగినప్పుడు their answer should be Mumbai. ఇంతే, దీని మించి ఇంకా దీని మీద ఏం అడగరు. దీన్ దయాల్ అంత్యోదయ రసోయి యోజన అన్నది ఒక మీల్ స్కీమ్ అన్నమాట, సబ్సిడైజ్డ్ మీల్ స్కీమ్. ఇది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన స్కీమ్. దీన్ని మళ్ళీ రీలాంచ్ చేసిన స్టేట్, రీసెంట్గా రీలాంచ్ చేసిన స్టేట్ ఏది అని అడిగినప్పుడు అది మధ్యప్రదేశ్. సో క్వశ్చన్ విల్ బి దీన్ దయాల్ అంత్యోదయ రసోయి యోజన హ్యాస్ బీన్ రీసెంట్లీ ఇనిషియేటెడ్ బై విచ్ స్టేట్ ఇన్ ఇండియా అన్నప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై మధ్యప్రదేశ్. తర్వాత ఎగ్జిబిషన్ మార్కింగ్ 100 years ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ. చంపారన్ సత్యాగ్రహ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీజీ ఇనీషియల్ ఇయర్స్లో పార్టిసిపేట్ చేసిన సత్యాగ్రహ ఇది. అయితే 100 years కంప్లీట్ అయింది. అంటే ఇది యాక్చువల్లీ జరిగింది 1917లో, 2017లో వి మార్క్ 100 years. సో దీనికి సంబంధించి వాళ్ళ హిస్టరీలో చంపారన్ సత్యాగ్రహ గురించి కొంచెం చదివితే బెటర్. చంపారన్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, అది బీహార్లో ఉంది. అసలు సత్యాగ్రహ ఎందుకు జరిగింది, మహాత్మా గాంధీ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన సత్యాగ్రహ. సో సబ్జెక్ట్ పరంగా అయితే చంపారన్ సత్యాగ్రహ కొంచెం చూసుకోవడం బెటర్. అదర్వైజ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఈ ఎగ్జిబిషన్ న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, స్వచ్ఛ గ్రహ బాపుకో కార్యాంజలి ఏక్ ప్రదర్శని అని చెప్పి. అది అడిగే ఛాన్సెస్ తక్కువ. కానీ లేదా సింపుల్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే వీఆర్ సెలబ్రేటింగ్ 100 years ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సత్యాగ్రహాస్. చంపారన్ ఉంది, బర్దోలి ఉంది, అట్లా చాలా ఉన్నాయి సత్యాగ్రహాస్ ఇండిపెండెన్స్ టైం అప్పుడు గాంధీజీ చేసిన. రైట్ ఆన్సర్ అంతే. 100 years దేన్ని సెలబ్రేట్ చేస్తున్నామని అడిగినప్పుడు దే హ్యావ్ టు లుక్ ఎట్ దాట్. ఓకే. పర్సన్స్ అండ్ న్యూస్ తర్వాత ఎవరెవరు అయితే దీంట్లో నేను ముందు చెప్పినప్పుడు ఈదర్ పర్సన్స్ హు హ్యావ్ పాస్డ్ అవే రీసెంట్లీ, పీపుల్ హూ హ్యావ్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్, ఇట్లాంటి వాళ్ళని యూజువల్గా అడుగుతాము. సో ఫస్ట్ డేవిడ్ బీస్లే హ్యాస్ బీన్ ఇన్ న్యూస్ బికాస్ హీ ఈస్ గోయింగ్ టు హెడ్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది is launched by UN. It is carried out by UN. Its main focus is to end hunger related deaths. Worldwide hunger related deaths చాలా చాలా ఎక్కువ. And India is one of those countries where you have many hunger related deaths. I mean top 5 countries లో ఇండియా ఉంది. అయితే ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆ హంగర్ రిలేటెడ్ డెత్స్ని కంట్రోల్ చేయడానికి UN లాంచ్ చేసిన ప్రోగ్రామ్. దానికి హెడ్ లాగా రీసెంట్గా అపాయింట్ అయింది డేవిడ్ బీస్లే. పేరు ఒక్కటే ఇంపార్టెంట్.
దాని తర్వాత దేవరాజ్ సిక్కా, ఈయన చనిపోయారు యాక్చువల్లీ. ఆయన ఏ ఫీల్డ్ అన్నది ఇంపార్టెంట్, మెటీరియరాలజీ ఆర్ స్టడీ ఆఫ్ వెదర్. ఆ స్టడీ ఆఫ్ వెదర్లో మన దగ్గర ఎక్స్పర్ట్స్ చాలా చాలా తక్కువ. అండ్ హిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పైనియర్స్ ఇన్ మెటీరియరాలజీ ఫీల్డ్ అనమాట. అందుకని ఆయన పేరు ఇంపార్టెంట్, దేవరాజ్ సిక్కా. ఆయన చనిపోయారు యాక్చువల్లీ. క్వశ్చన్ విల్ బి దేవరాజ్ సిక్కా హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ అంతే. తర్వాత మన్హర్ వల్జీభాయ్ జాలా, ఈయన he has been appointed as the National Commission for Safai Karmacharis. So question will be, who has been recently appointed as chairperson for National Commission for Safai Karmacharis? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్, ఈ సఫాయి కర్మచారీస్ మనము ఇంగ్లీష్లో మాన్యువల్ స్కావెంజింగ్ అంటాము. మాన్యువల్ స్కావెంజింగ్ ఇస్ అ కాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ inhuman occupations, because human excreta ani human beings physically clean, so it is considered very inhuman. అయితే దానికి మొన్న మెగాసెసే అవార్డు వచ్చింది బెజవాడ విల్సన్కి. సో దాని అది బ్యాక్డ్రాప్లో పెట్టుకొని ఇది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, దీని మీద ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి సోషల్ ఇంక్లూషన్లో ఎస్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కింద వస్తుంది ఇది. ఎందుకంటే ద కాస్ట్, నేను కాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ అన్నాను కదా, ఎస్సీలో ఒక కాస్ట్కి ఇది ఆక్యుపేషన్ జనరల్గా. అయితే క్వశ్చన్స్ ఇది కాకుండా దీని మీద ఏం అడిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ఇస్ వాట్ టైప్ ఆఫ్ బాడీ అని అడుగుతారు. ఇట్ ఈస్ బేసికలీ అ స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యాక్ట్. సో కాబట్టి ఇది స్టాట్యూటరీ బాడీ. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే, దాని మెయిన్ పర్పస్ ఏంటి? ఈ సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉంటారో మాన్యువల్ స్కావెంజర్స్, వాళ్ళని ఎకనామిక్గా రీహాబిలిటేట్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. అంటే వాళ్ళని మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొఫెషన్ నుండి తీసేసి ఇంకేదన్నా ప్రొఫెషన్లో అకామిడేట్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ అంటే ట్రైనింగ్ సపోర్ట్ కానీ ఈ ఆర్గనైజేషన్ ఇస్తుంది. బెజవాడ విల్సన్ మీద చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, హీ హ్యాస్ వన్ ద మెగాసెసే అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు విచ్ ఫీల్డ్ అని అడిగారు. ఇరాడికేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అని గ్రూప్ 2లో కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ అది. ఇది 1994లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ యాజ్ ఎ సెడ్ ఇట్ ఈస్ బేసికలీ స్టాట్యూటరీ బాడీ. తర్వాత నెక్స్ట్ స్పోర్ట్స్లో ఇప్పుడు ఈ 2 monthsలో అయితే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఏమీ లేకుండే, డొమెస్టిక్ టోర్నమెంట్సే ఉండే. అయితే డొమెస్టిక్ టోర్నమెంట్స్లో వాళ్ళని యూజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సంతోష్ ట్రాఫీ, రంజీ ట్రాఫీ, విజయ్ హజారే ట్రాఫీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళని బేసిక్గా అడిగే క్వశ్చన్ అది ఏ స్పోర్ట్కి సంబంధించింది అని. సంతోష్ ట్రాఫీ అన్నది ఫుట్బాల్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ అడిగితే ఇది ఎవరు గెలిచారు అని అడగచ్చు. వెస్ట్ బెంగాల్ వర్సెస్ గోవా. వెస్ట్ బెంగాల్ గెలిచింది ఆఫ్టర్ డిఫీటింగ్ గోవా. సో 99% క్వశ్చన్ విల్ బి సంతోష్ ట్రోఫీ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్. అది ఫుట్బాల్. దాని తర్వాత విచ్ స్టేట్ హ్యాస్ వన్ ద 2017 సంతోష్ ట్రోఫీ అన్నప్పుడు ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్. ఇంకా స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం ఈ 2-3 months చూసుకుంటే అయితే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఏమీ లేకుండే. సో నేషనల్ టోర్నమెంట్స్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆ టోర్నమెంట్ ఏ స్పోర్ట్కి రిలేటెడ్, తర్వాత ఎవరు గెలిచారు, ఇది ఒకటి చూసుకోవాలి. తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అయినాయి. కాకపోతే మనకి స్పోర్ట్స్లో యాక్చువల్లీ 2 రకాల టోర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సింగిల్ స్పోర్టింగ్ ఈవెంట్ అంటాము, ఇంకొకటి మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్. మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్స్ అయితే ఈ 4 monthsలో ఏమీ జరగలేదు ప్రాక్టికల్గా. సో ఏమీ అడిగే ఛాన్సెస్ లేవు. ఒకవేళ జరుగుంటే మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్స్ వెన్యూ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. 99% ఆఫ్ ద టైమ్స్ ఈ పర్టిక్యులర్ స్పోర్ట్ ఎక్కడ, ఇప్పుడు ఒలింపిక్స్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో ఒలింపిక్స్ ఎక్కడ అయింది 2016లో, లేదా నెక్స్ట్ 2020 ఒలింపిక్స్ ఎక్కడ, వెన్యూ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్స్కి మ్యాక్సిమం ఫోకస్ వెన్యూ మీద ఉంటుంది, ఎందుకంటే చాలా స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి. అదే సింగిల్ స్పోర్టింగ్ ఈవెంట్స్ వెన్యూ అడుగుతారు, కానీ యూజువల్గా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే వెన్యూ అడగకుండా ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్యలో అయింది,
ఫైనల్ అడగట్లేదు, ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్యలో? ఫస్ట్ మ్యాచ్ A2 కంట్రీస్ మధ్యలో జరిగింది. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మ్యాచ్ A2 కంట్రీస్ మధ్యలో అయింది, అది ఎక్కువ అడుగుతారు. తర్వాత మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్స్లో కంట్రీస్ ఉంటాయి కదా మెడల్ టాలీస్లో, టాప్ మోస్ట్ కంట్రీ ఫస్ట్ 3 కంట్రీస్, ఇండియా ర్యాంకింగ్ అడిగే ఛాన్సెస్ తక్కువ. ఐ మీన్ ఒక ఇండియా ర్యాంకింగ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఇంకోటి ఏంటంటే సిగ్నిఫికెంట్గా ఏదన్నా రికార్డ్ బ్రేక్ చేసిన అప్పుడు ఆ ప్లేయర్ నేమ్, ఆ స్పోర్ట్, ఏ కంట్రీ, ఇవి 3 అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ సంతోష్ ట్రోఫీ నేను చెప్పినట్టుగా ఫుట్బాల్ అండ్ ఇట్ వాజ్ వన్ బై వెస్ట్ బెంగాల్. దాని తర్వాత దియోదర్ ట్రోఫీ, ఇది యాక్చువల్లీ క్రికెట్ రిలేటెడ్ ట్రోఫీ, ఇది గెలిచింది తమిళనాడు. అయితే దీనికి ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన దగ్గర క్రికెట్ రిలేటెడ్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఒక 3-4 ఉన్నాయి. 2017లో అన్ని టోర్నమెంట్స్ తమిళనాడుయే గెలిచింది, అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్ ట్రోఫీస్ దట్ వర్ వన్ బై తమిళనాడు, ఇవన్నీ క్రికెట్ రిలేటెడ్. రంజీ కూడా తమిళనాడుయే గెలిచింది. రంజీ ట్రోఫీ ఫేమస్, అందరికీ తెలుసు. రంజీ ట్రోఫీ కాకుండా విజయ్ హజారే ట్రోఫీ, దాని తర్వాత ఇరానీ ట్రోఫీ, సయ్యద్ ముష్తక్ అలీ ట్రోఫీ, ఇవన్నీ ట్రోఫీస్ and the other trophies were won by Tamil Nadu. So all domestic sporting domestic trophies related to cricket were won by only one state, that is Tamil Nadu. అందుకనే అది ఇంపార్టెంట్. ఓకే. తర్వాత విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు విరాట్ కోహ్లీ, ఇండియన్కి వచ్చింది కాబట్టి ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Boxing Federation of India has been recently granted affiliation. సో ఈ అఫిలియేషన్ ఎవరు గ్రాంట్ చేశారు అన్నది ఇంపార్టెంట్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అఫిలియేషన్ ఏంటంటే బాక్సింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ కానీ రేపొద్దున మనం ఏదైనా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా వీ హ్యావ్ టు గో ఫ్రమ్ అ ఆర్గనైజేషన్. That organization which has the right to send players to all international tournaments on behalf of India will be Boxing Federation of India. ముందు అది ఆల్ ఇండియా బాక్సింగ్ ఫెడరేషన్ ఉండే, కొన్ని వల్ల స్కాండల్స్ వల్ల దాన్ని తీసేసి దాన్ని కొత్త నేమ్తో రిప్లేస్ చేశారు, అది BFI. అందుకనే అది ఇంపార్టెంట్. ఆల్ ఇండియా బాక్సింగ్ ఫెడరేషన్ పోయింది, ఇప్పుడు అది లేదు, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అయింది అది. As I said, BFI now becomes a fully recognized body for Indian boxing. So anything to do with Indian boxing, official organization for it will be BFI. ఇప్పుడు క్రికెట్ అనగానే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ ఎలా వస్తుందో సేమ్ అలాగే BCCI లాగా. ఓకే. దాని తర్వాత ఇండియా సూపర్ సిరీస్ టోర్నమెంట్, ఇది దేనికి సంబంధించింది అన్నది ఫస్ట్ క్వశ్చన్. బ్యాడ్మింటన్, ఇది గెలిచింది ఎవరు? PV సింధు. స్టేట్ కాబట్టి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. PV సింధు గెలిచింది. అగేన్స్ట్ హూమ్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. PV సింధు హ్యాస్ రీసెంట్లీ వన్ ది ఇండియా సూపర్ సిరీస్ టోర్నమెంట్ బై డిఫీటింగ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అడిగినప్పుడు నేమ్ ఐడెంటిఫై, క్యారోలినా మారిన్ రేవ్ ఐడెంటిఫై చేయాలి. కొన్ని కేసెస్లలో క్యారోలినా మారిన్ హూ వాజ్ డిఫీటెడ్ బై PV సింధు బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యూజువల్గా బ్యాడ్మింటన్లో కంట్రీ కూడా అడుగుతారు, అప్పుడు స్పెయిన్. దాని తర్వాత నెక్స్ట్ మెన్స్లో విక్టర్ అలెక్సన్ హ్యాస్ వన్ ఓవర్ టియాన్చెన్, కానీ ఇది అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా స్పోర్ట్స్లో కానీ అవార్డ్స్లో కానీ ఫస్ట్ ఫోకస్ ఇండియన్స్ మీద ఉంటుంది. ఇండియన్స్ ఎవరైనా ఇండియన్స్ అచీవ్ చేస్తే దాని మీదనే ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. ఈ కాంటెక్స్లో PV సింధు ఉంది కాబట్టి ఫోకస్ ఎక్కువ దాని మీద ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే. దాని తర్వాత అవార్డ్స్ 2017 ఏబుల్ ప్రైజ్ మీద ఎవరు గెలిచారు అనే కంటే ఏబుల్ ప్రైజ్ దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ బేసికలీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. ఇట్ వాజ్ వన్ బై ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, కానీ పేరు కంటే ఎక్కువ ఏబుల్ ప్రైజ్ ఇస్ రిలేటెడ్. ఇట్ ఈస్ ది ఓన్లీ అవార్డ్, ఇంటర్నేషనల్ అవార్డ్ గివెన్ ఫర్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథ్స్ కాబట్టి ఏబుల్ ప్రైజ్ దేనికి రిలేటెడ్ అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు వచ్చింది? ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ వేజ్ మేయర్ హెడ్ వన్ ది ఏబుల్ ప్రైజ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఫార్ అని చెప్పి అడిగితే మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ వేవ్లెట్స్.
తర్వాత ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్. Rankings. ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ అంటే బేసికల్లీ చాలా ఆర్గనైజేషన్స్ చాలా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తాయి, చాలా ర్యాంకింగ్స్ ఇస్తాయి. ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఉండొచ్చు, అది కరప్షన్ రిలేటెడ్ ఉండొచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ లేదా ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ స్పియర్లో అయి ఉండొచ్చు. ఇవన్నీ ర్యాంకింగ్స్ ఇస్తాయి. అయితే యూజువల్గా క్వశ్చన్, మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ ఏంటంటే ఏ కంట్రీకి ఎక్కడ ర్యాంకింగ్ వచ్చింది అన్నది ఎక్కువ మటుకు అడిగే క్వశ్చన్. అది కాకుండా ఏమడుగుతారంటే ఈ పర్టిక్యులర్ ర్యాంకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చాలామందికి తెలుసు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఏ కంట్రీ వచ్చింది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్, ఇది ఒక ర్యాంకింగ్. ఇది ఇచ్చింది పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చింది ఎవరు? గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ అంటే ఒక బిల్డింగ్ ఎనర్జీని ఎంత వాడుతుంది, ఎంత సేవ్ చేస్తుంది, ఎనర్జీ న్యూట్రలా కాదా, అవి మెజర్ చేసుకుంటూ ఇచ్చే ర్యాంకింగ్ ఇది. ఇది ఇచ్చేది యాక్చువల్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీంట్లో ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 87. అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది స్విట్జర్లాండ్లో. ఈ పర్టిక్యులర్ కాంటెక్స్లో ఈ ఇండెక్స్ వరకు ఇండియా ర్యాంక్ అడిగే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి, ఫస్ట్ ర్యాంక్ అడిగే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇది అంతా ఫేమస్ కాదు కాబట్టి ఇండియా కే ర్యాంక్ వచ్చింది ఇండెక్స్లో అని అడిగితే 87th. తర్వాత UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ మేడ్ an announcement. The announcement was the highest cereal crop till date has been produced in 2016-17. So question etla adugutarante, according to the UN Food and Agriculture Organization, the largest cereal crop was produced in which of the following years అని అడుగుతారు. ఇది వరల్డ్ పరంగానే కాదు, ఇండియా పరంగా కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా హ్యాస్ ఆల్మోస్ట్ డబుల్డ్ ఇట్స్ సీరియల్ క్రాప్ ప్రొడక్షన్ ఇన్ ద సేమ్ 2016-17. సో ఏ ఇయర్లో అన్నప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇయర్. దీనికి సంబంధించి అయితే బిట్ ఆన్సర్ ఇయర్ మీదనే ఫోకస్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద కామన్గా అడిగే క్వశ్చన్ ఎవరు డెవలప్ చేస్తారు దీన్ని, అంటే ఇది ఎవరు తీసుకొస్తారు అని చెప్పి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యాక్చువల్లీ తీసుకొచ్చేది UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని అనౌన్స్ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని. దాని కింద దే మెజర్ ఆల్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. 3 పారామీటర్స్ ఉంటాయి దీంట్లో, ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, పర్చేస్ పవర్ ప్యారిటీ అంటాం. ఈ 3 ఉంటాయి. ఈసారి ఇండియా ర్యాంక్ ఇందులో 131. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్. దాని తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2016 టైటిల్ ఏంటి? ఇండెక్స్ ఆ రిపోర్ట్లో ఒక భాగం. సో దాని టైటిల్ ఏంటి అన్నప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ ఎవ్రీ వన్, అది టైటిల్, 2016 రిపోర్ట్ టైటిల్. దాని తర్వాత టాప్ మోస్ట్ కంట్రీ నార్వే. దీనికి టాప్ మోస్ట్ కంట్రీ, ఫస్ట్ ర్యాంక్ ఏ కంట్రీకి వచ్చింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అది నార్వే. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ NIRF సర్వే. ఇది బేసికల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉన్నాయి, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అని కండక్ట్ చేసిన సర్వే. సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ దాని ఫుల్ ఫామ్. ఇట్ ఈస్ కండక్టెడ్ బై యూనియన్ HRD మినిస్ట్రీ. సో దీంట్లో టాప్ వచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు. దాని తర్వాత వాళ్ళు స్పియర్ అంటే ఏరియా వైజ్ ఈచ్ ఇన్స్టిట్యూషన్ ఇస్తారు. ఒకటేమో ఇంజనీరింగ్ అయితే IIT మెడ్రాస్, మేనేజ్మెంట్ అయితే IIM అహ్మదాబాద్, యూనివర్సిటీ IISc బెంగళూరు. తర్వాత కాలేజెస్ మిరిండా హౌస్ ఢిల్లీ. ఫార్మసీ రిలేటెడ్ జామియా హమ్దర్ద్ న్యూఢిల్లీ. ఇవన్నీ అంటే ఇంజనీరింగ్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ IIT మెడ్రాస్, మేనేజ్మెంట్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ IIM అహ్మదాబాద్. వీటికి సంబంధించి క్వశ్చన్ అయితే మోస్ట్ లైక్లీ IISc బెంగళూరు మీదనే ఉంటుంది. అకార్డింగ్ టు ద NIRF సర్వే విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నప్పుడు IISc బాగుంది. ఓకే. సో దీపిక గారు డిస్కషన్ మనం కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ మన టీవీ.